తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమె ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, నీ దక్షిణ హస్తము చాపి మా మీద నీ ఆత్మ, నీ యొక్క సన్నిధి యొక్క శక్తి అనుగ్రహించుము. ఈ దినపు వాక్యము ద్వారా మీరు నీ యొక్క జనులతో మాట్లాడు, దర్శించుము, దీవించుము. ఈ పవిత్ర వచనము ద్వారా అనేకులకు ఆత్మీయమైన బలము, నీ వెలుగు దీవెన అనుగ్రహించి వారి వారి జీవిత పరిస్థితులన్నిటిలో ఈ వాక్యోపదేశం వారికి ఎంతో సహాయకరంగా ఉన్నట్లు తమ దయచూపి కృప చూపి నీ దాసులను వాడుకొని మయం పొందము, దీవించుము, ఘనపరుచున్నాం, ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. యేసు పుణ్యనామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన బుద్ధి, ఆయన తెలివి అపారమైనవి. అది ఈ యావత్తు సృష్టి అంతట్లో మనం దాన్ని స్పష్టముగా గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మరి ప్రేమ, కనికరము, దయ, మంచితనము, ఆయనలో ఉన్న ఆ దివ్య లక్షణములు కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మన జీవితములను గూర్చి ఆయనకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది, ఏర్పాటు ఉంది, ఉద్దేశం ఉంది. దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనను, ఆ సంకల్పాన్ని దేవుడు దినము మనకు ఆయన ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఆయన చిత్తము మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆయన యందు విశ్వాసము, నమ్మిక కలిగిన మన జీవితాల్లో దేవుడు మనము ఎలాగో నడుచుకునవలనో మన కొరకు ఒక విశిష్టమైన మార్గములను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దాన్ని మనం ఈ దినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ మార్గములను తేటగా మా ఎదుట నీవు ఏర్పరిచి ఉన్నావు. దేవుని మార్గములు మన ఎదుట దేవుడు స్పష్టమైన రీతిగా ఏర్పాటు చేసినాడు. అయితే మేము మా సొంత మార్గములను వెంబడించి సృష్టిలో మా మానవ సంబంధములను చెడగొట్టుకున్నాం. తోటి మానవులకు హాని కలుగజేయుచున్నాం. మమ్మను మన్నించి నీ నడిపింపు మేము గుర్తించుటట్లు, నమ్మకంగా మేము ప్రార్థించున్నట్లు, పట్టుదలతో ప్రార్థించున్నట్లు మాకు సామర్థ్యము ఇమ్మని ఈ దినము ప్రార్థనలో, సంగ్రహ ప్రార్థనలో మనము అడుగుచున్నాం దేవుణ్ణి. కాబట్టి ఈ దినము ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మన ఎదుట ఉన్న మార్గాలు స్పష్టంగా మనం తెలుసుకోవడానికి మనకు కొంత సహాయం అవసరం, నడిపింపు అవసరం, తోడ్పాటు అవసరం. ఎట్లా లభిస్తుంది? ఏ విధంగా మనము దాన్ని స్పష్టముగా చూడగలుగుతాము? మనము దేవునితో వ్యక్తిగతంగా సంబంధము కలిగి ఉండవలసి ఉన్నాం. ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఏ స్ట్రైట్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో ఒక తిన్నని సంబంధము మనము కలిగి ఉండాలి. దేవుడు మనము ఒక అనుబంధములో ఉండాలి, ఒక లింక్,
దేవునికి మనకు ఉండాలి. తద్వారా మనము దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటాం, దేవుని ఉద్దేశాలు గ్రహిస్తాం, ఆయన ఆలోచనలు తెలుసుకుంటాం, ఆయన మార్గములను మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇదే త్రోవ అని వెనక నుండి ఎవరో ఒకరు చెప్తుంటారు మనకి. ఆ త్రోవను మనము గుర్తించి దాని యందు మనం నడుచుకునడం మన ఆత్మకు, మన జీవితానికి ఎంతో శుభము, ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదము కలుగుతుంది. కనుక ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏది అంటే, మనము నిజముగా దేవునితో ఒక సవ్యమైన చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా? దేవునితో మన యొక్క సంబంధము ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగిన, దేవుని యొక్క చిత్తము ఆలోచనలను గుర్తించగలిగిన ఆ శక్తి, ఆ సామర్థ్యం మనకు లభిస్తుంది. ఎట్లా? ఏ విధంగా? మనకు దేవుడిచ్చిన ఒకే ఒక మంచి అవకాశం ఏది అంటే ప్రార్థన. దేవునితో మనము కలిసి ఉండడానికి, ఆయనతో సంబంధము కలిగి ఉండడానికి మనకు సహాయపడేది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనం ఒక గొప్ప ఆత్మీయమైన శక్తి మనము మన లోపలికి పొందుతూ ఉన్నాం. మన ఆత్మకు కావలసిన పరలోక వాతావరణం మన ఆత్మలోనికి రావలసినది. పరలోక సంబంధమైన ఆ యొక్క శక్తి కలిగిన దేవుని యొక్క ఆత్మీయమైన వాతావరణం మన హృదయంలోకి రావాలి. తద్వారా దేవుడు తన వెలుగుతో మన అంతరంగాన్ని నింపుచు ఆయన మనలోనికి ప్రవేశిస్తాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చిత్తం మనకు ఎరుగుపరుస్తాడు. ఆయన ఆలోచనలు తెలియపరుస్తాడు. ఆయన యొక్క కృపను బట్టి మనకు నడవవలసిన సవ్యమైన మార్గములు మనకు తేటగా ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. ఈ సహాయము ప్రార్థన అనే గొప్ప సహాయం. ఇదను ఈ ప్రార్థన అనే దాన్ని గూర్చిన గొప్ప విశిష్టమైన దైవ సహాయాన్ని గూర్చి మనం నేర్చుకుందాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తల్లి గర్భములో ఉన్నంత కాలం, ఆ 9 నెలలు, ఆ శ్వాస, ఆ గుండె కొట్టుకొనుట, ఆ ఊపిరి కలిగి ఉండుట, ఊపిరి పీల్చుకొనుట, ఊపిరి వదులుట, తద్వారా తల్లి గర్భములోనే ఆ బిడ్డ క్రమక్రమముగా ఎదుగుచూ ఎముకలు చూలాలి గర్భములో ఎదుగుతూ ఉండగా శరీర అవయవాలు ఎదుగుతూ ఉన్నాయి, రూపొందుతున్నాయి. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు ప్రతి అవయం, తల వెంట్రుకల నుండి పాదముల గోర్లు వరకు తల్లి గర్భములోనే అవి రూపుదిద్దుకుంటాయి. అటువంటి రూపుదిద్దుట అనేది ఆ పరమదేవుడు ఆయన పుణ్యహస్తములు మనకు తల్లి గర్భములోనే రూపు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, రూపుదిద్దుతున్నాడు. అంత మాత్రమే కాదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనగా బ్రీదింగ్, మన హార్ట్ బీటింగ్, మన మెంటల్ ఫ్యాకల్టీస్, అవన్నీ కూడా దేవుడు క్రమక్రమముగా దినదినము ఆయన రూపుదిద్దుతూ ఉన్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు.
పసిబిడ్డ తల్లి గర్భములో ఉండగానే ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడుద్ది, ఊపిరి విడిచిపెట్టడం మొదలు పెడుద్ది. ఇక తల్లి గర్భములో నుంచి ఆ ప్రసవ దినములు నిండినప్పుడు, బిడ్డ బయటకు వచ్చినప్పుడు, ఆ బిడ్డ ఇక తనకు తానుగా, తనంతట తానుగా ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. శ్వాస పీల్చుకోవడం, అలాగే ఊపిరి విడవడం, గుండె కొట్టుకోవడం, ఆ తలలో ఉన్న మెదడు దాని యొక్క ఆ కార్యక్రమాలు అది నిర్వహిస్తూ ఉండడం, కాళ్ళు చేతులు కదపడం, ఇటువంటి ప్రక్రియ యావత్తు కూడా బయటకు రాగానే జరగడానికి అవసరం ఏంటంటే ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి విడవడం. ఒకవేళ స్టిల్ బార్న్ బేబీ అయితే ఆ ఊపిరి పీల్చుకోకుండా, శ్వాస పీల్చుకోకుండా ఉంది అని చెప్పనంటే వైద్యులు ఏం చేస్తారు, ఆ బిడ్డకు దాన్ని గిచ్చో గిల్లో మొత్తానికి ఏడ్పించేటట్టు చేస్తారు. ఎప్పుడైతే బిడ్డ కేవ్ 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 అని ఏడవడం మొదలెడద్దో అప్పుడు వెంటనే ఆ బిడ్డ యొక్క ఊపిరితిత్తులు పనిచేయడం మొదలు పెడతాయి, శ్వాస పీల్చుకుంటాయి, శ్వాస విడిచిపెడుతూ ఉంటాయి. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రక్రియ. అప్పుడు మొదలై ఇక బిడ్డ జీవితకాలం అంతా, అది 80 కావచ్చు, 90 కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అది ప్రతి క్షణము అనుక్షణం జరుగుతూనే ఉంటుంది. అది జరగాలి. జరిగితే మనిషి ఆ బిడ్డ జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జీవిస్తాడో ఎదుగుతూ ఉంటాడు. అన్ని అవయవాలు మెదడుతో సహా అన్నీ కూడా వారి యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాయి. తెలివి, బుద్ధి, జ్ఞానం, వివేకం ఏర్పడుతూ ఉంటుంది. మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకుంటూ ఉంటారు. ఏది కావాలో, ఏది అక్కర్లేదో వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఇదంతా కూడా జీవితంలో ఉండేటటువంటి ఒక దినమైన అనుదినము ఇది ఒక కార్యక్రమం. అట్లాగనే మన లోపల ఈ అంతరింద్రియముల లోపల మనకొక విలువైన ఆత్మను దేవుడు పెట్టాడు. మన శరీరము, మనస్సు, ఆత్మ లేకపోతే జీవము, ఇవి మూడు కలిసి మన వ్యక్తిత్వాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితానికి అవసరమైంది ఏది అంటే ఆత్మ సంబంధమైన ఊపిరి, ఆత్మ సంబంధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ద బ్రీదింగ్. Every moment of our life we exhale and exhale. ఊపిరి పొందుతూ ఉంటాం, విడుస్తూ ఉంటాం. ఇది ఆత్మీయ జీవితానికి అవసరం. ఒకవేళ పాపం చేసి మన అపరాధం వలన, పాపం వలన ఆత్మ చనిపోయినట్టయితే, చనిపోయిన ఏ ఆత్మకు కూడా ఊపిరి ఉండదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు. ఇట్స్ ఎ డెడ్ స్పిరిట్. అది జీవింపాలి అంటే దేవుని యొక్క సహాయం, కృప కావాలి. ప్రభువైన యేసు మన అపరాధముతో సిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచడం ద్వారా మనకు నూతన జీవము మన ఆత్మకు అనుగ్రహించాడు. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము బ్రతికించబడ్డాం, ఆత్మీయంగా రక్షించబడ్డాం. మన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం ద్వారా, పాప క్షమాపణ పొందడం ద్వారా, మారుమనసు రక్షణ పొందడం ద్వారా మన ఆత్మీయ జీవితము అది జీవము కలిగి చలిస్తూ ఉంటుంది. లోపల మన మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది, జీవము కలిగి ఉంటుంది.
ఆత్మీయమైన తెలివితేటలు మనకుంటాయి, జ్ఞానం మనకుంటుంది. దేవుని సంగతులు గ్రహిస్తుంటాం, తెలుసుకుంటూ ఉంటాం. దేవుని గూర్చిన నాలెడ్జ్, జ్ఞానం, తెలివి మనకు కలుగుతూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. దీనికి అవసరమైనది ఏది అంటే, మన ఆత్మీయ జీవితమునకు అనుక్షణము కూడా పరలోక శ్వాస మనం పీల్చాలి. ఈ పరలోకము నుంచి వచ్చే ఆత్మీయమైన ఆ గాలి, ఆత్మగాలి మన లోపలికి రావాలి. అప్పుడు మన ఆత్మ ఈ ఆత్మీయమైన గాలిని మనం పీలుస్తూ ఉంటాం. ఆత్మీయంగా బలపడతాం, ఎదుగుతాం, గ్రహిస్తాం, తెలుసుకుంటుంటాం. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, మనం ఏం చేయాలి, మనం ఏమై ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన యొక్క పాపములు, మన దోషములు, మన అతిక్రమలు, మన బలహీనతలు అన్నీ కూడా మనము పరిశుద్ధాత్మ సహాయం చేత గుర్తిస్తూ ఉంటాం. దినము క్షణక్షణం వాటిని దేవుని సన్నిధిలో మనము మన పాపములు ఒప్పుకుంటూ ఉంటాం. ప్రభువా నన్ను క్షమించుమని అడుగుతాం. ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను పైకి లేవనెత్తు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని అనుక్షణము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు? మన ఆత్మ జీవిస్తూ ఉంది. ఈ పరలోక వాతావరణం మనలోకి వస్తుంది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ద ప్రేయర్ బ్రింగ్స్ ద హెవెన్లీ అట్మాస్ఫియర్ ఇంటూ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశిస్తుంది పరలోక వాతావరణం. అంచేత ప్రార్థన అనేది చాలా అవసరం. చేప నీటిలో ఉన్నంతసేపు అది ఆ నీటి లోపల ఉండే ఆక్సిజన్ అది పీల్చుకుంటూ ఉంటుంది. ఇంకా ఆక్సిజన్ కావాలంటే ఆ నీటి మట్టానికి పైకి వస్తుంది, పైన ఉంటుంది కాసేపు. ఈ పైన ఉండే వాతావరణంలో ఉండే వాయువు, గాలి, అందులో ఉన్న ఆక్సిజన్ అది పీల్చుకొని మళ్ళీ నీటి లోపలికి వెళ్ళిపోద్ది. దేవుడు మనకు కావలసిన, శరీరానికి కావలసిన ఈ జీవవాయువు ఎక్కడ పెట్టాడంటే మన చుట్టూ ఉండే, మనం పెంచుకునే చెట్లు. మన చెట్లు మనము విడిచిన గాలిని అవి తీసుకొని మనకు జీవింపజేయడానికి కావలసినటువంటి ఈ ఆక్సిజన్ చెట్లు విడిచిపెడతా ఉంటాయి. అంచేత మన ఇంటి చుట్టూ చెట్లు పెంచుకోవాలి, చెట్లు ఉండాలి. మన చుట్టూ ఉండే చెట్లు కొట్టేసుకుంటే, నరికేసుకుంటే, అడవులను నరికేస్తే ఎట్లా మన ప్రకృతి బాగుపడుద్ది? ప్రకృతి ఆరోగ్యవంతంగా ఉంటుంది? ఉండదు. ఎందుకంటే చెట్ల ద్వారా మనకు ఈ మంచి ఆక్సిజన్, మనకు జీవవాయువు, ప్రాణవాయువు, మనము జీవించడానికి చెట్లు ముఖ్యము, ఆధారం. మనం విడిచిపెట్టిన గాలి, ఆ యొక్క బొగ్గు పులుసు వాయువు అంటారు, అవి తీసుకుంటాయి. వాటికి అవసరం అది, మనకు అవసరం ప్రాణవాయువు. అట్లాగే మన లోపల ఉన్న ఆత్మకు అవసరం పరలోక గాలి, పరలోక వాతావరణం. అనుదినం మనం బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకములో ఉండే ఆ ఆత్మీయ వాతావరణం క్రమక్రమముగా మన అంతరంగములోనికి ప్రవేశిస్తుంది. మన ఆత్మ అభివృద్ధి పొందుద్ది. దేవుని గూర్చిన జ్ఞానములో మనం ఎదుగుతాం. యెహోవాను గూర్చిన తెలివిలో మనం అభివృద్ధి పొందుతాం. దేవుని చిత్తం తెలుసుకుంటాం. దేవుని ఉద్దేశములు, ఆలోచనలు చొప్పున మనం గ్రహించి ముందుకు నడుచుకుంటాం. అది ఇదిగో నేను నడవలసిన త్రోవ ఇది అని గ్రహిస్తాం. ఒకవేళ మన ఆత్మీయ జీవితానికి ఈ ఆక్సిజన్ మనకు లేకపోతే మన ఆత్మ నశించిపోద్ది. కాబట్టి ఈ ప్రార్థన లేకపోతే
మన ఆత్మీయ జీవితం చాలా భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోద్ది. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఎందుకంటే ప్రార్థన మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది, వెలుగుంటుంది మన లోపల, జీవం ఉంటుంది మన లోపల. దేవుని జీవవాయువు మనలో మన జీవితం అంతట్లో అది ప్రసరిస్తూ ఉంటుంది. మన ఆత్మ వికసిస్తుంది, వర్ధిల్లుద్ది, అభివృద్ధి పొందుద్ది. ప్రార్థన అవసరం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇది ముఖ్యమైన అంశం అని మనము గ్రహించవలసి ఉన్నాం. ఈ లోకంలో మానవులకు ఆ సంగతి తెలుసు, దేవుడు తెలియచేసినాడు. ఎప్పుడైతే పాత నిబంధనలో కొంతమంది దైవ భక్తులు, దేవుని బిడ్డలు, దేవుని చిత్తము చొప్పున నడుచుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు హనోకు ఉన్నాడు, దేవునితో నడుచుకున్నాడు. ఎందుకంటే అతని ఆత్మీయ జీవితంలోనికి దేవుని యొక్క ఆత్మీయ వాయువు అతనిలో ప్రవేశించింది. జీవింపజేయు ఆత్మ అతనిలోకి వచ్చింది, జీవవాయువు అతనిలో ఉంది. కాబట్టి అతడు దేవునితో కూడా నడవగలిగాడు. ఆ తర్వాత వ్యక్తి మనకు తెలుసు, నోవహు దేవునితో నడిచాడు, నీతివంతుడిగా జీవించాడు. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క లక్షణం ఏది అంటే, దేవుడు నీతిమంతుడు. ఆయన యొక్క లక్షణం మనలో ఉండాలంటే నీతి, న్యాయము, యథార్థత, పవిత్రత మనలో ఉండాలి. అవన్నీ మనలో సమకూర్చేది ఈ ప్రాణవాయువు, పరలోక వాయువు, ఆత్మీయమైన ఆ దేవుని వాయువు మనలోకి వస్తుంది. నోహు దేవునితో నడిచాడు, దేవుని పని చేసినాడు. అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుని పని జరిగించాడు. అలాగనే ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీరందరూ కూడా దేవుని ఆత్మ చేత ప్రార్థన పూర్వకంగా దేవుని ఎదుట తమ యొక్క సంబంధాలని సరిగా ఉంచుకున్నారు. దేర్ కనెక్షన్ విత్ గాడ్ brought into their lives the breath of life, the breath of heaven came into their lives. వారి జీవితాల్లోకి పరలోక వాతావరణం వచ్చింది, ఆ వాయువు వచ్చింది, ఆ జీవం వచ్చింది. వారు దేవునితో నడిచారు, వెలుగుతో నడిచారు, దేవుని చిత్తం జరిగించారు, దేవుని ఉద్దేశాలు, ఆలోచనలు తెలుసుకున్నారు. అలాగే మోషే దేవుని చేత వెలిగించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అవకాశం ఇవ్వబడింది. నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన ముఖ్యమైన సంగతి ఏది అంటే, ఈ పరలోక వాతావరణం మన జీవితాల్లో ప్రవేశపెట్టడానికి. ప్రభువారి యొక్క దినచర్యలు మనము గమనిస్తే ఆయనలో ఉన్న ప్రత్యేకమైన విషయము ఏది అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఉదయాన్నే కదా, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అది ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ప్రతి వ్యక్తికి, ప్రతి మనుష్యునికి తెలియజెప్పడమే ప్రభువారి యొక్క జీవితంలో ఉన్న ఈ ప్రశస్తమైన విలువైన ఆ వాడుక, అలవాటు, ప్రార్థనాభ్యాసం. వేకువనే లేచి, పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభువారి జీవితంలో చాలా ముఖ్యమైన అన్ని సన్నివేశాలు, అన్ని పనులు ఆయన
ప్రార్థించి దేవుని చిత్తం తెలుసుకొని దేవుని ఆత్మ యొక్క బలము పొంది పరలోక శక్తి ఆయన లోనికి ప్రవేశించినప్పుడు దేవుని కార్యములు దేవుని సమయములో ప్రభువు చేయించు వచ్చినాడు. ఈ శిష్యులను ఏర్పాటు చేసుకోవడంలో కానీ, స్వార్థ పరిచర్యలో కానీ, అద్భుతాలు చేసినప్పుడు కానీ, సూచక్రియలు మహత్కార్యాలు చేసినప్పుడు కానీ, ఇంకా అనేక రీతులుగా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఒక శుభమైన లక్షణం, అలవాటు ఏది అంటే ప్రార్థనాభ్యాసం. ప్రేయింగ్ ఈజ్ ఏ హ్యాబిట్ ఫర్ హిమ్ ఎవ్రీడే లైఫ్. అనుదినం ప్రార్థన అనేది చాలా అవసరం అనే దాన్ని శిష్యులకు ఆయన నేర్పించాడు. ఇలా ప్రార్థన చేయడం ద్వారా జరిగే సంగతి ఏంటంటే we derive the power of prayer. There is great power, గొప్ప శక్తి ప్రార్థనలో ఉంది. Prayer brings into our soul the power from heaven, the energy from heaven. In order to do great things, mighty things, we need great power into our life. ప్రార్థన కావాలి దేవుని గొప్ప కార్యములు చేయడానికి, దేవుని కొరకు బలమైన కార్యములు, దేవుని నామమును మహింపరిచే అద్భుతమైన కార్యములు, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన జీవితం జీవించడానికి మనకేం కావాలంటే ప్రార్థనా శక్తి కావాలి, ప్రార్థన బలము కావాలి. ఆ ఛానల్ ద్వారానే మన అంతరంగం లోపలికి పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ గాడ్. ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా ప్రభావం మన లోపలికి వస్తుంది. మన ఆత్మ శక్తి గలదిగా ఉంటుంది. మన నోటి మాటలు కానీ, మన చూపులు కానీ, మన వినికిడి, మన చెవులు కానీ, మన అంతరంగము లోపల దేవుని యొక్క సన్నిధి, ఆయన సహవాసం మనకు లభిస్తుంది. ఇట్స్ నాట్ సింప్లీ గెట్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ త్రూ ప్రేయర్, బట్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ ది కమ్యూనియన్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసము మనము కలిగి ఉంటాం. ఆయన సన్నిధి మన అంతరంగంలో ప్రవేశిస్తుంది. దేవుని సన్నిధి గొప్ప శక్తి మన జీవితం లోపలికి తీసుకువస్తుంది. తద్వారా మనం పాపమును జయిస్తాం, సాతాను అపవాదిని జయిస్తాం, శోధనను జయిస్తాం, ఈ లోక సంబంధమైన దురాశలన్నిటినీ జయిస్తాం. ఆ జయ జీవితం మనకు రావాలి అంటే మనకు కావలసినటువంటి ఆ యొక్క సూపర్ న్యాచురల్ పవర్, ద పవర్ ఆఫ్ ప్రేయర్. మీకు దొరికితే చూడండి, క్రిస్టియన్ బుక్ షాప్లో ఉంటుంది. ఈఎం బౌండ్స్ అనే ఆయన పవర్ త్రూ ప్రేయర్ అనే ఒక పుస్తకం రాశాడు. ఒకప్పుడు నా దగ్గర ఉండేది, మరి చాలా పుస్తకాలు నా దగ్గర నుంచి ఆల్రెడీ తీసుకుపోయారు, మళ్ళీ నా దగ్గర రాలేదు. అవి పవర్ త్రూ ప్రేయర్, ఈఎం బౌండ్స్ అని ఆయన రాశాడు. గో టు ఎనీ క్రిస్టియన్ బుక్ షాప్, యూ విల్ గెట్ ఇట్. చదవండి దాన్ని. ప్రార్థనా శక్తి ఎలా మనం పొందాలి? మన లోపల ఒక అద్భుతమైన బలము, శక్తి, ఆత్మశక్తి, ప్రార్థనా శక్తి, మనోబలం, మన మనస్సు లోపల వచ్చే అనేక దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, వాటన్నిటినీ జయించడానికి కావలసింది ఏది అంటే ప్రార్థన. ప్రభువారు చెప్పారు శిష్యులకి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు. కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ త్రూ ప్రేయర్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనము గ్రహించవలసి ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే
ఆయన ఉపవాసం ఉండి 40 దినములు 40 రాత్రులు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి అపవాది సాతాను వచ్చి ఆయనను శోధిస్తూ ఉన్నాడు. ఆ శోధనలన్నీ జయించడానికి కావలసిన ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తి ఉపవాస ప్రార్థన ద్వారా. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ప్రార్థన, విసుగుగా నిత్యము చేసే ప్రార్థన, ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన శక్తి మనం పొందడానికి దేవుడు అనేకమైన పద్ధతులు, ఛానల్స్ మన కొరకు ఓపెన్ చేసి ఉంచాడు దేవుడు. తద్వారా we derive, we possess the power of prayer through these means. దీని ద్వారా మనం పొందుతాం, ప్రార్థన శక్తి మనం పొందుతాం. అంచేత ఇది మన జీవితాలకు చాలా అవసరమైనటువంటి సంగతి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఈ ప్రార్థనా శక్తి అనేది ఆయన జీవితంలో ఉంది. అంచేత సైతాను అపవాది దాన్ని గుర్తించి, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దయ్యాలు ప్రకటిస్తాయి. కానీ ఆనాటి మత నాయకులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు మొదలైన మత పెద్దలు అందరూ ఏమీ గ్రహించలేకపోయారు. యేసు ఎవరో వాళ్ళకి సరిగా అవగతం కాలేదు, అర్థం కాలేదు. కాబట్టి ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర కేవలం ఉంది మతమే, మతాచారాలే, ఆచార భక్తి ఉంది. కానీ అవసరమైన ఆత్మీయ భక్తి, ఆత్మ సంబంధమైన శక్తితో కూడిన భక్తి వారికి లేదు. అది ఎవరి దగ్గర ఉంది? ఈ సైతాను, దయ్యాలు, సేన దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్తే వాడు వెంటనే కేకలేసి చెప్తున్నాడు, బాబు 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 ఆ దగ్గర రావద్దయ్యా. ఎలా? అపవిత్రాత్మ 5వ అధ్యాయం మార్కు సువార్త. వాడు వచ్చేసి ఎదురుగుండా వాడు చెప్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని చెప్పాను. దయ్యాలు గుర్తిస్తున్నాయి, నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పని పిలిచాయి దేవుణ్ణి, యేసు ప్రభుని. సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు నీవు అని. దే రికగ్నైజ్డ్ జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతులైన దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. అవి గ్రహించాయి, కానీ మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఇదిను మనం ప్రాముఖ్యంగా గ్రహించాల్సింది ఏది అంటే, ఆయన తన యొక్క జీవితంలో ఈ దేవుని చిత్తం జరిగించాలి, దేవుని పనులు జరిగించాలి, దేవుని కొరకు పనిచేయాలి అని చెప్పనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్నటువంటి గొప్ప అలవాటు ఏది అంటే ప్రార్థన అలవాటు. ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా ఆయన మరి శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేయడానికి ముందు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాడు. రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు, ఉదయాన్నే ప్రార్థనలో గడిపాడు, ఏకాంతంగా ప్రార్థనలో గడిపాడు. మా జీవితంలో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉండేవాడు, మా కాలేజ్ ప్రిన్సిపల్ బి దేవరాజు గారు అని. ఆయన సాయంకాలం అయ్యేటప్పటికి 4-5 ప్రాంతాల్లో మమ్మల్ని అందరినీ, కొంతమందిని వెంట పెట్టుకొని పొలాల్లోకి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళి నువ్వు అక్కడ మోకరించు, నువ్వు ఇక్కడ మోకరించు, నువ్వు అక్కడ మోకరించు, నువ్వు అక్కడ, నువ్వు ఇక్కడ, నువ్వు అక్కడ, తలోక మూల మేము మోకరించి ఒంటరి ప్రార్థన చేసుకునేవాడు. ఏకాంత ప్రార్థన చేయడం అలవాటు చేశాడు మాకు ఆయన. తర్వాత నేను రాజమండ్రిలో కూడా ఏసీడీసీలో ఉన్నప్పుడు ఆ గోదావరి గట్టుకెళ్ళిపోయి అక్కడున్న పొగాకు తోటల దగ్గర అక్కడ ఒక ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడిని.
దేవుని వాక్యము చదవాలి, అర్థం చేసుకోవాలి. నా కన్నులు తెరవబడాలి, నా ఆత్మనేత్రం తెరవబడాలి, నా చెవులు విప్పబడాలి, నేను దేవుని స్వరం వినాలి. దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ఆలోచన తెలుసుకోవాలి. ఒంటరి ప్రార్థన చాలా అవసరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 56 సంవత్సరాల నుంచి ఇంకా నేను దేవుని సేవ చేస్తున్న ఒక అభిషిక్త దేవుని సేవకుడిగా నేను నేర్చుకున్నది అదే, ప్రార్థన 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 ప్రార్థనాభ్యాసం. ఉపవాస ప్రార్థన చేసేవాడిని సోమవారం శుక్రవారం కూడా. కానీ ఇప్పుడు పెద్ద వయసు అయింది, అంత చేయలేకపోతున్నాను. ఏదేమైనప్పటికీ ప్రార్థన అవసరం, ప్రార్థన చాలా ముఖ్యమైంది. అంచేత ఈ ప్రార్థన అనేది మనకు చాలా ముఖ్యమైంది. లూకా సువార్తను కనుక మనం చూస్తే ఆ భక్తులైన లూకా చాలా స్పష్టంగా రాస్తాడు ఈ ప్రార్థనాభ్యాసం గురించి. ఆయన మరి లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆ ప్రభువారు ఆయన చెప్పే సంగతులు ఏంటంటే, ఆయన ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ద్వారా ఆయన దేవుని కొరకు గొప్ప కార్యములు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈ కార్యములన్నీ కూడా ఆయన చేయడానికి ముందు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాడు ప్రభువు. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం అనేది చాలా అవసరం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. ఒంటరి ప్రార్థన ప్రభువారు నేర్పించాడు శిష్యులకి. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువారి యొక్క ఈ ప్రశస్తమైన ఈ అలవాటు చూసి శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ప్రార్థన మాకు చేయడం నేర్పించు ప్రభువా అని. లూకా సువార్త 11వ అధ్యాయం, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన సాగించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయ నేర్పుము అని పలికాడు. అప్పుడు ఆయన తను ఈ ప్రభు ప్రార్థన, అందరూ అంటారే పరలోక ప్రార్థన అని, దాన్ని ఆయన తన శిష్యులకు నేర్పించాడు. ఈ ప్రార్థనలో ఒక విశిష్టమైన విషయం ఉంది. అదేది అంటే, మనం ప్రార్థించి ఊరినే ఒకసారి అడిగేసి ఊరుకోవడం కాదు. దానికి ఒక ఉపమానం చెప్పాడు ఆయన. అర్ధరాత్రి స్నేహితుడు, ఒక అర్ధరాత్రి ఒక స్నేహితుడు వచ్చాడు. కాబట్టి ఈయన అతనికి తిండాకి బెడ్డాకి ఏం లేదు, అంచేత స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు కదా. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం దగ్గర, అయ్యా నాకు ఒక స్నేహితుడు ప్రయాణం చేస్తా మార్గం నా దగ్గరికి వచ్చాడు, అతనికి పెట్టాడు, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి, మరి నాకు ఏదైనా మా వాడికి పెట్టాలంటే, కుదరదు, నాకు తొందర పెట్టద్దు, తలుపు వేస్తున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. స్నేహితుడు వచ్చి అడుగుతున్నాడు, నేను ఇవ్వలేనని చెప్పలేడు కదా. తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ అతనికి ఇచ్చును. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును, వెదుకు ప్రతివాడును పొందును, తట్టువానికి తీయబడును. కాబట్టి సిగ్గుమాలి అడగాలి, ఒక్కొక్కసారి కాదు. ఇంకొక ఉపమానం చెప్పాడు ప్రభు. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. రోజు వచ్చి, అయ్యా నాకు న్యాయం తీర్చాలి, నాకు నా వ్యాజ్యం
న్యాయం తీర్చయ్యా అని అడుగుతూ ఉంది. అతడు రోజు ఈమె వచ్చి తను తొందర పెడతా ఉంటే అతనేం అంటే నేను లేదు కాదు అని చెప్పలేను కాబట్టి ఏదో రకంగా ఈమెకి న్యాయం చేస్తానని న్యాయం చేశాడు. సిగ్గుమాలి పట్టుదలతో విడువక వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నారు. ఇది ప్రభువారు మనకు నేర్పించే ఒక గొప్ప ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినం మనం నేర్చుకునే గొప్ప సంగతి ఏంటి అంటే 18వ అధ్యాయం లూకాసు వార్త, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారికి ఒక ఉపమానము చెప్పాను. ఏది? ఇదే ఈ న్యాయాధిపతి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండిన ఒక న్యాయాధిపతి పట్టణం ఉండేను. ఆ పట్టణంలో ఒక ఎదురాలు ఉండేను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడేకయు మనుషులను లక్ష్య పెట్టి ఉండినను ఈ విధురాలను తొందర పెట్టుతున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి ఆ గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలు తాను అనుకుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివరాత్రులు తను గూర్చి మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును కదా. ఇంకొక ఉపమానం చెప్పాడు ప్రభు లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఆ పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను ఈ సుంకరి వైన ఆడి సంగతి ఈయనకి ఎందుకండి? ఈయన సంగతి దేవుడికి చెప్పుకోవాలి కదా. ఎవడో ప్రార్థన చేసుకున్నాడు, వచ్చాడు. ఆ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞత ఆస్తులు వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని దేవుడికి సెల్ఫ్ కంగ్రాచ్యులేషన్స్ అంటారు దాన్ని. తన గురించి తాను ఊరిని పొగుడుకుంటున్నాడు, గొప్ప చెప్పుకుంటున్నాడు. తన మతాచారం, తన భక్తి, తన ప్రార్థన. దేవుడు పైవేషం చూడండి. ఆయనకి కావాల్సిన యథార్థ హృదయంతో, యథార్థ హృదయులు ఏం చేస్తే ప్రార్థన ఆయన వింటాడు. అయితే సుంకరు దూరముగా నిలువబడి ఆకాశం వైపు కనులెత్తులకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెబుతున్నాను. అంచేత దేవుడు దీనుల ప్రార్థన వింటాడు. పట్టుదలతో యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అంచేత దేవుని వాక్యంలో ఇది మనం గ్రహించే ముఖ్యమైన సత్యం ఇది, ప్రార్థన చేయటం. మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. అది యథార్థమైన ప్రార్థన కదా. ఆ ప్రార్థన ద్వారా మన పాపములు ఒప్పుకోవాలి, మన తప్పిదాలు ఒప్పుకోవాలి. అయ్యా, నేను పాపినండి, నేను ఘోర పాపిని ప్రభువా, నా దోషములు మన్నించు, నా అతిక్రమముల శిక్ష కొట్టివేయి ప్రభువా అని చెప్పంటే ప్రభు అంటాడు, అవునయ్యా, నేను నీ పాపం, నీ దోషం కొరకు సిలువలో నేను వేలాడి ఆ శిక్ష నేను భరించాను, నీ శిక్ష నేను భరించాను. అంచేత నీ యొక్క పాపం క్షమించబడింది పో అన్నాడు. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, ఈ పట్టుదల ప్రార్థన. ఇక్కడ మనం గమనించే ముఖ్యమైన విషయం ఏది అంటే, ఈ లూకాసు వార్తలో మనం ఈ దినం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఉన్న సత్యం ఇది. మార్క్సు వార్త 7వ అధ్యాయం 24వ వచనం దగ్గర మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ, సురోఫెనికయ స్త్రీ వచ్చి
యేసును ఆయన గోజాడుతుంది కదా. లూకాసు వార్త 7:24. ఆయన అక్కడి నుంచి లేచి తూరు సీదోనుల ప్రాంతం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలనని కోరిను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. మన జీవితంలో దేవుని వెలుగు ఉంటే ఆ వెలుగు ఎట్లయినా బయటకు వస్తుంది కదా. వెలుగు ఫలమేమనగా మంచితనము, నీతి, సత్యము అనే వీటి ద్వారా లోకానికి తెలుస్తుంది. ఇంట్లో దీపం వెలుగుతుంటే తలుపు సందులోంచి కూడా వెలుగు బయటికి వెళ్తుంది. మన జీవితంలో దేవుని వెలుగు ఉంటే ఆ వెలుగు దేవుడు బయటకు కూడా తెలియబడేటట్టు చేస్తాడు. ఆమె తెలుసుకుంది యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నారని. అది అన్యజనుల ప్రదేశం. ఈమె ఒక అన్యురాలు, ఒక సురోఫెనికయ స్త్రీ, ఒక గ్రీకు దేశస్తురాలు అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు దేవుని ప్రేమ ఎటువంటిదంటే ఇట్ క్రాసెస్ ఆల్ బ్యారియర్స్, క్యాస్ట్, క్రీడ్, నేషనాలిటీ, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అందరికీ సమానంగా దేవుడు తన ప్రేమ, తన కృప, తన దయ, తన పాప క్షమాపణ అందరికీ అనుగ్రహిస్తాడు ఈక్వల్గా అందరికీ. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె ఒక స్త్రీ ఆయనని గూర్చి విని ఆయన వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ స్వరూపునికి వంశం పుట్టిన గ్రీకు దేశస్తురాలు. ఈమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యం వెడగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన వెంటనే చేయలేదు. అసలు ఆమెకి ఎంత పట్టుదల ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఆమె ప్రార్థనలో ఎంత పట్టుత్వం ఉంది అనే దాన్ని ప్రభు పరిశీలించాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. అది పట్టుదలతో ఉండాలి. ఎందుకంటే పట్టుదల ప్రార్థన చాలా ముఖ్యం. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ ప్రార్థన గురించి ఒక విషయం నేర్చుకున్నాను. అదేంటంటే 5 ఫింగర్ పాయింట్ ఆఫ్ ప్రేయర్. ఇది ఈ 5 వేళ్ళు, చేతిలో ఉన్న 5 వేళ్ళు. మొదటిది చూపుడు వేలు, పాయింటర్ అంటారు దీన్ని. ఇది ఎప్పుడు కూడా ఎదుటి వారిని గూర్చి చూపిస్తుంది మనకి. కాబట్టి మన ప్రార్థన ఏం చేయాలి? ఎదుటివారి గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇంటర్సెసరీ ప్రేయర్. వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు, వారి సమస్యలు, వారి ఇబ్బందులు, వారి రోగబాధలు ఇవన్నీ తెలుసుకొని వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ ఇంటి ఎదురుగుండా ఉండే వాళ్ళ కొరకు. ఇది ఈ పాయింటర్, ఈ వేలు చూపించేది, ఎదురుగుండా ఉన్న వాళ్ళని చూపిస్తుంది. రెండవది ఏది అంటే ఇది పొడుగ్గా ఉంటుంది. వీళ్ళన్నిటిలో ఇది కొంచెం ఎత్తుగా ఉంటుంది. కాబట్టి మన సమాజంలో, మన సంఘములో, మన రాజ్యంలో, మన దేశంలో ఉన్న పెద్దవాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి కదా. మన సంఘ పెద్దల కొరకు, మన పాస్టర్ గారి కొరకు, బిషపుల కొరకు, సంఘ నాయకుల కొరకు, గొప్ప గొప్ప సేవకుల కొరకు, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న గొప్ప దేవుని సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. అలా బిల్లీ గ్రామ్ లాంటి వాళ్ళు, మరి ఇంకా అలాంటి గొప్ప గొప్ప సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దైవజనులందరి కొరకు ప్రార్థన చేయాలి. బికాజ్ వాళ్ళు ఆత్మలో మనకంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు కదా. తిమోతి పత్రికలు ఉంటుంది, 2వ తిమోతి అనుకుంటాను, 2వ అధ్యాయం. మన మీద అధికారులుగా ఉన్నవాళ్ళు, అది వాళ్ళు చీఫ్ మినిస్టర్సో, ప్రైమ్ మినిస్టర్సో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ అసెంబ్లీసో, మన సమాజంలో పెద్దవాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. పెద్దవాళ్ళకి దీన్ని ఏమంటారంటే ఈ వేలు, ఇది ఉంగరపు వేలు. ఇది ఉన్న వేళ్ళన్నిటిలో కూడా చాలా బలహీనమైంది. దీంతో మనం ఏం పట్టుకోలేం. వీ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ విత్ దిస్. దీంతో ఏం బరువు మోయలేం మనం, చాలా కష్టం.
ఏం పట్టుకోలేం, చాలా కష్టం. ఒక్కదాంతో ఏం చేయలేం. మన దేశంలో, మన సమాజంలో, మన ఇరుపరు వాళ్ళు వీక్ పీపుల్ ఉంటారు, బలహీనులు ఉంటారు, ఆత్మీయమైన బలహీనులు, ప్రార్థనలో బలహీనులు, ఆర్థికంగా బలహీనులు, ఆరోగ్యకర పరంగా బలహీనులు, అనేక లోటుపాట్లలో కిందపడి మీదపడి చాలా దీన స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళ చుట్టూ బీదలు ఉంటారు. వారందరిని జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేయాలి. చివరిగా ఈ చిటికెని వేలు కదా, మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. పీపుల్ హూ ఆర్ లోవెస్ట్, చాలా చిన్న స్థితిలో, తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో. మన ఇంట్లో ఉన్న పసిబిడ్డలను దగ్గరించి చిన్న బిడ్డలందరికీ ప్రార్థన చేయాలి. యవనస్తుల్లో ఉన్న అనేకమైన బలహీనతలతో ఉన్న చిన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి. చదువులో బలహీనలు ఉన్నవారిని, జీవిత పరిస్థితుల్లో బలహీనులుగా ఉన్నవారిని, చిన్నవారిని, తక్కువ స్థితిలో, తక్కువ స్థాయిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చివరాఖరిగా ఉండేది ఏది అంటే, మనం చేయి చాపి ప్రార్థన చేస్తే మన గుండెకు దగ్గరగా ఉండేది మన బొట్టన వేలు కదా. అవర్ డియర్ అండ్ నియర్, మనకు చాలా ఇష్టమైన వాళ్ళు, మనం అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళ మీద మనకు ప్రేమగా ఉంటే, మనకి ఇష్టంగా ఉంటే, మన ప్రియులైన వారందరి కొరకు, మన రక్త సంబంధులు, మన బంధువులు, మన బిడ్డలు, మనకు కలిగిన వారందరి కొరకు, డియర్ అండ్ నియర్, వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది 5 ఫింగర్ ప్రేయర్ ప్లాన్. ఇది పద్ధతి ప్రకారం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ ఈమె గ్రీసు దేశస్తురాలు, ఆమె తన కుమార్తె నుండి ఆ దయ్యం వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనేను కదా, ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన ఆమెను చూసి, అమ్మా, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని కదా. నేను ఈ లోకానికి తీసుకుని వచ్చిన రొట్టె ఇది దేవుని పిల్లల కొరకు, గాడ్స్ చిల్డ్రన్. తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికనగా నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను కదా, యోహాను సువార్త 1:12. కాబట్టి దేవుని పిల్లల కొరకు ఇది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి ఒకటి కుక్క పిల్లలకి ఎట్లా వేస్తామని తిన్నాను. అందుకు నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినను కదా అని ఆమెతో చెప్పాను కదా. ఈవెన్ ద పప్పీస్ ఈట్ ద బ్రెడ్ క్రమ్స్ విచ్ ఫాల్ ఫ్రమ్ ద టేబుల్, అండర్ ద టేబుల్. మేము నిజమే నువ్వు అన్నట్టు కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే, కానీ మాకు కూడా ఏదైనా వచ్చిన ముక్క పడే బాబు అని ఎంత దీనంగా బతిమాలుతా ఉందో. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినది ఆమె చెప్పిన. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకుని చూచి దయ్యం వదిలిపోయింటో చూచెను. కాబట్టి ఈ దినం మనం తెలుసుకునే ప్రాముఖ్య సత్యం ఇది. దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు. కాబట్టి యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి. తన అడుగువారు ఎంతో నమ్మకంగా యథార్థంగా అడగాలి. ప్రార్థన ప్రేయర్ ఈజ్ నాట్ సింప్లీ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్. ప్రేయర్ ఈజ్ మోర్ దాన్ దట్. ఇట్స్ ఏ ఫెలోషిప్ విత్ గాడ్, ఏ కమ్యూనియన్ విత్ గాడ్, and deriving the source of power from the source of life. ఆ జీవపు ఊట నుంచి మనము ఆ శక్తిని మనం పొందుతాం ప్రార్థన ద్వారా. ప్రార్థన లేకపోతే ఈ లోకంలో ఎందుకు మనం పనికిరావండి. ప్రార్థన లేమి. చాలామంది డబ్బు, లోక సంబంధమైన ఆస్తులు, వీటన్నిటిలో ధనవంతులు, కానీ చాలామంది ప్రార్థనలో బీదవాడుగా ఉన్నారు. ప్రార్థన లేమి, వాక్య పఠనములో లేమి, దేవుని యొక్క జ్ఞానములో లేమి,
దేవుని సత్యం తెలుసుకోరు, దేవుని సహవాసంలో లేమి. ఇలా ఉంటే మన ఆత్మీయంగా చాలా బలహీన స్థితిలో మనం ఉంటాం. దావీదు ఎదురుగుండా ఆ మహాశూరుడు బలవంతుడైన గొలియాతు నిలబడితే అందరూ అనుకున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు, వీడే పిచ్చోడా పిల్లోడు, వీడు అంత పెద్దవాడిని, ఆ జైంట్ని ఎట్లా జయిస్తాడు అనుకుంటున్నాడు ఈ పిల్లోడు అనుకున్నారు వాళ్ళు. స్మాల్ ఇన్ స్ట్రక్చర్, చిన్నవాడు, కానీ అతని లోపల ఒక గొప్ప శక్తి, దునమీస్ అంటే పవర్, డైనమైట్ అతని లోపల ఉంది. చాలా బలవంతుడు లోపల ఉన్నాడు. అతను ఏమంటాడంటే, నీ దగ్గరే ఉందిరా బాబు, నీ ఆయుధాలేగా, నీవు వాటితోనేగా ఆధారపడి యుద్ధం చేసేది, కానీ నా దగ్గర ఉంది దానికంటే ఇంకా చాలా పవర్ఫుల్ వెపన్ నా దగ్గర ఉంది. అది ఏది అంటే, నాకు దేవునికి లింక్ ఉంది, సంబంధం, సున్నతి పొందినవాడు నేను, దేవునితో సంబంధం కలిగి ఉన్నాను నేను, సహవాసం కలిగి ఉన్నాను నేను, దేవుడు నేను, మేమిద్దరం బలమైన శక్తి, చాలా పవర్ఫుల్ ఎనర్జీ, గ్రేట్ పవర్ ఈజ్ ఇన్ మీ. నీ దగ్గర ఏముంది? ఆయుధాలు తప్ప. దేవుని యొక్క ఆత్మచేత రాయి, చిన్న గులక రాయి, ఆ వడిసెలేసి బిర్రం తిప్పి కాడితే అంత పెద్ద రాక్షసుడు లాంటివాడు డామును కింద పడి చచ్చాడు. దేవుని శక్తి, యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవునితో సంబంధం కలిగి ఉంటే, ప్రార్థన ద్వారా ఆయనతో అనుబంధం కలిగి ఉంటే, ప్రతిదినం వేకుజామున పొద్దున్నే తెల్లారకు ముందే లేచి రాత్రంతా దేవుని చిత్తమైతే ప్రార్థనలో గడిపితే, దేవుని సన్నిధి, ఆ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప బలమైన దేవుని శక్తి మన జీవితంలోకి వస్తుంది. ఈ లోకము, పాపము, సాతానును జయించడానికి కావలసిన బలమైన శక్తి ప్రార్థన ద్వారా మనం పొందగలుగుతాం. ప్రార్థనా పరులుగా మీరు అవ్వాలి అని, ఈ శక్తి మీరు పొందాలి. ప్రార్థనా శక్తి, ఆత్మశక్తి, బలమైన దేవుని శక్తి, పరలోకపు శక్తి మీ జీవితాల్లో, నా జీవితంలో ఉండాలి అని దేవుడు ఈ దినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడని దేవుని ఆత్మ ద్వారా నేను ఈ సంగతి మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు ఇంకో మాట చెప్పాడు బైబిల్లో, ఏమన్నాడు ఆయన? నమ్ముడు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడండి. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యము. ఈ విశ్వాసములో ఉన్నటువంటి శక్తి ప్రార్థన ద్వారా మనం పొందుతాం. దేవుని వాక్యము దినదినము చదవడం ద్వారా మనం పొందుతాం. ఇంత శక్తి, పవర్ హౌస్ మనకు అవైలబుల్గా ఉంది. యూ కెన్ డ్రా పవర్, ఎనర్జీ, great strength that you can conquer the world, the sin and the Satan. You are more than a conqueror. ప్రార్థన చేసుకున్నాం. ఓ దేవా, మా పరమ తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలమని మేము ఈ దినం, నీవెంత గొప్ప శక్తిమంతుడవు, మీతో మేము కలిసి ఉండడం, మీ సన్నిధి, మీ సహవాసంలో మేము ఉండడం, ప్రభువా, మీతో మేము లింక్ కలిసి ఉండడం, తద్వారా ప్రార్థన ద్వారా ఎంత గొప్ప ఆ సూపర్ న్యాచురల్ పవర్, ఎనర్జీ మా లోపలికి వస్తుంది. మేము లోకము, పాపము, సాతాను జయిస్తాం, శోధనను జయిస్తాం. ఈ లోకములో క్రీస్తు ద్వారా జయవీరులంగా మేము జీవించడానికి ఈ ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలం పొందగలగటం మా అందరికీ సహాయం చేయం, దీవించము. ఇతరుల కొరకు ప్రార్థించడానికి, విజ్ఞాపనం చేయడానికి, విసుగక నిత్యం ప్రార్థన చేయడానికి, సిగ్గుమాలి
మాటి మాటికి ప్రార్థన చేయడానికి, ప్రభువా గోజాడుచూ ప్రార్థన చేయడానికి, మీ యొక్క సన్నిధి, మీ సహవాసంలో మేము ఉంటే కృప దయచేయండి. ఈ వాక్యము ధ్యానము దీవించి మహిమ పొందుము. నీ యొక్క ప్రజలను మమ్మను దీవించుమని యేసు నామమున అడుగుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల ప్రభువు దీవెన మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభునా స్తోత్రం. హల్లెలూయా.